నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సూరిబాబు అండి, అలియాస్ జగన్. ఏం చేస్తుంటారు? పల్లాపురం అమ్మ. ప్రాపర్ ఎక్కడండి? ప్రాపర్ ఇక్కడ అయోధ్యనగర్. ఎప్పటి నుంచో ఇక్కడేనా లేదంటే ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారా? లేదు, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇక్కడే పెరిగాను. నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఎలా ఉన్నాయండి? ధరలు పెరిగినట్టు అనిపిస్తుంది జనాలకి, మాకు అట్లాగే అనిపించట్లా. ఎందుకనండి? ఇప్పుడు ఏ రాజకీయం వచ్చినా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేదే ఉండదు కదా, అందుకే ఏం అనిపించలేదు మాకు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచేశారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. అది ఎవరైనా అంటారమ్మా, ఈ జగన్ వచ్చాడు కాబట్టి మిత్రపక్షాలు అంటాయి. రేపు వాళ్ళు గెలిచారనుకో మళ్ళీ జగనే అంటారు. ఇదంతా తెలిసిందే కదా, ఎవరి మీద వాళ్ళు అంటూనే ఉంటారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమంది పథకాలు తీసుకురావడం జరిగింది, ఈ నవరత్నాలు అని చెప్పేసి. ఈ సంక్షేమ పథకాలన్నీ ఎలా అనిపిస్తున్నాయండి? మీరు బయట చూస్తూనే ఉంటారు, ప్రజల్లోకి అసలు ఈ పథకాలు ఎలా వెళ్ళినాయి, బాగానే ఉన్నాయా లేదా, అసలు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయా లేదా ఈ పథకాలు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మట్టుకి పేదవాళ్ళకి అనుకూలంగా ఉంది. దాన్ని మిత్రపక్ష నాయకులందరూ కొనుక్కుంటున్నారు, ఓటింగ్ కొనుక్కుంటున్నారని ప్రజలతో చెప్తున్నారు జరుగుతుంది. అది పాపమ పుణ్యం భగవంతుడు తెలియాలి. అయితే జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి నడివ వాళ్ళకి న్యాయంగా ఉందని మాకు తెలుసు. మరి ఈ పథకాలు ఇచ్చేసి మీరు బాగానే ఉన్నాయి పేదవాళ్ళకి అంటున్నారు, కానీ ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదండి. ఈ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని చెప్పేసి అంటున్నారు కదండి. ప్రతి రాజకీయ పార్టీ అందరూ కూడా ఈ మామూలుగా ఇచ్చే అందరికీ దాని మీద కొద్దిగా పెంచి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన జోబులోకి వేసుకోవట్లేదుగా, అందరికీ పంచుతున్నాడుగా. మంచివాడే, మంచి పనే చేస్తున్నాడు కదా, దానికి అవతల వాళ్ళకి నచ్చదు. ఈ ప్రజలందరూ ఆయనకి అంకితం అయిపోతారని కానీ ఇంకో రకం కానీ ఈ ఫీలింగ్ మీద వాళ్ళు నెక్స్ట్ గెలవడానికి ఆరోపణలు చేస్తారు. అయినా జగన్మోహన్ రెడ్డి 100% గెలుస్తాడని పక్కా. మరి ఈ పథకాలు ఇస్తున్నారు కానీ ఈ పథకాల పేరుతోటి 10 రూపాయలు వీళ్ళకి ఇచ్చేసి జనాలకి ఇచ్చేసి 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. మరి ఇవ్వాలి కదమ్మా. ఇప్పుడు పేదవాడు బతకాలంటే గొప్పవాడిని సరి చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి జోబులో ఇవ్వడు కదా. ఈయన కాదు, ఎవరైనా అంతే కదా, తప్పు లేదని నేను అనుకుంటున్నా. మరి మిగతా ఆపోజిట్ పార్టీ వాళ్ళకి తప్పు ఉండదని తెలుసు అనిపిస్తారు జనాలతో ఓటింగ్ గురించి. మరి సరే పథకాలు ఇస్తున్నారు, సరే అభివృద్ధి చేయట్లేదు రాష్ట్రాన్ని అని అంటున్నారు కదండి. అభివృద్ధి లేదు, కంపెనీలు లేవు, రేపు నెక్స్ట్ తరానికి ఉద్యోగాలు కావాలంటే కంపెనీలు కావాలి, ఆ ఏమీ చేయలేకపోతున్నారు జగన్ అని చెప్పేసి ఆరోపిస్తున్నారు కదండి. ఇప్పుడు దాకా ఆయన చేసింది మీరు అన్నట్టు పథకాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ ఒక ఏడు నెక్స్ట్ ఏడు వస్తాడు కదా, అవి ఆపి వీటికి మీరు అంటూనే చేసే అవకాశం ఉంది. ఒక ఫస్ట్ ఇయర్ చేసుకొస్తున్నాడు, ఓకే. నెక్స్ట్ నేనే గెలవాలను లేకపోతే మా ప్రభుత్వం రావాలను చేసి ఉంటాడు. ఇప్పుడు వచ్చిందనుకోండి, ఇప్పుడు మీరు అనుకుంటుని జరుగుద్ది పక్క 100%. మరి మీరు పేదవాళ్ళకి బాగానే ఉందని అంటున్నారు మీరు ఈ ప్రభుత్వంలో, కానీ పేదవాళ్ళకు మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. అమ్మ ఏంటిది అంటున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి బాగా మేలు జరిగింది అంటున్నారు మీరు, కానీ పేదవాళ్ళకి మేలు జరిగింది అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి అంటున్నారు కదండి. అది ఒక 30-40% జరిగింది. ఇప్పుడు ఏందైతే 80% జరిగింది. మిగతా 20 ఆయన చేస్తాడా, ఈ వచ్చేవాళ్ళు చేస్తారు, ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఏపీని అభివృద్ధి చేయాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది, జగన్ వల్ల కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేబరు మిడిల్ క్లాస్ వరకు చూస్తున్నాడమ్మా, అది 100% గ్యారంటీ. చంద్రబాబు నాయుడు గారి పాలన వస్తే అన్ని అఫీషియల్ పెద్ద రేంజ్లోకి అవి చూస్తాడు, లేబర్ని పక్కన పెడతాడు, తక్కువగా చూస్తాడు ఆయన కూడా తక్కువ. అయితే టాప్ రేంజ్లో పెద్ద అన్నిటిలోకి జ్వరపడతాడు ఆయన. అది ఆయన చేసేది కూడా తప్పు అని నేను అంట్లా, క్లాస్లోకి వెళ్ళిపోతాడు, ఇతను మాస్లో చేస్తున్నాడు. పేదవాళ్ళందరూ ఇంకా అలానే ఉంటారు. ఓకే, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎలా ఉన్నాయండి, వాళ్ళ చదువు కానీ పిల్లలకి? బాగుందమ్మా, ప్రతి ఒక్కరికి అడగకుండా పెడుతున్నాడు, న్యాయం చేస్తున్నాడు. చదువుకున్న పిల్లలు కానీ పేదవాళ్ళ పిల్లలకు కానీ బాగా బతకలేని ముందు బాగా ఎక్కువ ఆడవాళ్ళు బాగా గ్యాదరింగ్ చేసుకుంటున్నాడు. అతను 100 ఏళ్ళు బతుకుతాడు.
జగన్మోహన్. ఓకే, ఆడవాళ్ళకి బాగా చేస్తున్నారని అన్నారు. కానీ ఇది కూడా ఆడవాళ్ళకి ఇచ్చేసి ఎందుకు మగాళ్ళని, అంటే ఇంట్లో మగవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆడవాళ్ళు ఈ డబ్బులు తీసుకోవడం వల్ల అని చెప్పేసి అని అంటున్నారు కదండి. మగవాళ్ళకి ఇస్తే 5 నిమిషాలు ఉండవు డబ్బులు చేతిలో. ఆడవాళ్ళు అనుకో పొదుపు చేసుకుంటారు, ఏదో రకంగా చేస్తాడు, ఏదో రకంగా పిల్లల్ని ఇంటి బాధ్యతలు అన్నీ చూసుకుంటారు. మగవాడి చేతికి ఇస్తే మళ్ళీ ఆయన ఇచ్చిన మందు, ఆయన అమ్ముతున్న మందులు కానీ వాటికే దారపోతాడు, చెడ్డ అలవాట్లకి వెళ్ళిపోతారు. అది న్యాయం ఆడవాళ్ళకే ఉంది, రాజ్యాంగమే ఉంది లేడీస్కి ఇవ్వమని. మగవాళ్ళకి ఎవరు ఎవరు ఈయనే కాదు, ఎవరు ఎవరు వాళ్ళే సరిపెట్టుకొని వాళ్ళే ఇచ్చుకుంటుంటారు, భార్యాభర్తలు కానీ వాళ్ళు కానీ. మరి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, మరి మన షర్మిల గారు కూడా అనేక చోట్ల ఆయన మీద అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ జగన్ రెడ్డి అసలు ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి ఆమె కాంగ్రెస్లోకి రాగానే మరి ఎన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది మొత్తానికి ఆల్ అవుట్ ఇండియాకి కూడా తెలుసు, మొత్తం లేబర్కి చూసుకుంటున్నాడు. అది వీళ్ళకి అందరూ తెలుసు. ఏంటి రేపు గెలుస్తాడు చూడు, గెలవలేదనుకో చేయనట్టే, గెలిచాడు అనుకో న్యాయంగా ఉన్నట్టే. అది రేపు 2-3 నెలల్లో వద్దు కదా, 100% మరి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు ఒకవైపు నుంచి షర్మిల గారు కూడా అసలు ఆవిడ కూడా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు, బీజేపీ ఉంది ఒకవైపు. మరి ఇవన్నీ తట్టుకొని జగన్ గారు అసలు సీఎం అవ్వగలరంటారా? ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదమ్మా, ఎంత ఎక్కువ ఉంటే అన్ని చీలిపోతుంటాయి. ఆ అమ్మ రావాలి, మా చెల్లెమ్మ రావాలి. షర్మిలమ్మ వస్తే ఆమె ఓట్లు ఆమె తీసుకుంటుంది. నాయుడు గారి ఓట్లు నాయుడు గారికి ఉంటాయి, కళ్యాణ్ ఓట్లు ఉంటాయి. అప్పుడు మాదేగా ఎక్కువ పోగవుద్ది. మాకు ఎక్కువ ఎటు వస్తాయి, అందరు పంచుకుంటే మేమే మెజార్టీలో ఉంటాం. ఇంకొకరు షర్మిలమ్మని రమ్మాను, లేకపోతే మా అమ్మని రమ్మాను, విజయమ్మని కూడా రమ్మాను, ఆ ఓట్లు ఆమె తీసుకోమాను, మా ఓట్లు మాకుంటాయి. ఎంతమంది వస్తే మాకు అంత లాభం. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఎక్కడ చూసినా కానీ తల్లికి చెల్లికే న్యాయం చేయలేకపోయాడు, ఇంకా ప్రజలకే న్యాయం చేస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. తినడానికి లేదా షర్మిలమ్మకి, లేకపోతే విజయమ్మకి ఏం లేదు తినడానికి. ఏం చూడాలని వాళ్ళే ఒక మా షర్మిలమ్మ ఆమె భర్త ప్రభు ప్రార్థనలు అందరికీ న్యాయం చేస్తున్నారు. ఆయనకి చేసేది ఏముంది న్యాయం? మా అమ్మకి బోల్డ్ సంపాదించి వెళ్ళాడు మా అయ్య, తినడానికి ఏం తక్కువ. ఆమెకేం చేయాలి న్యాయం? ప్రజలకు చేయాలి, ప్రజలకు చేస్తున్నాడు, వాళ్ళకి చేయాలి న్యాయం. అడగమాను ఏమని, నాకు పోలేదు లేకపోతే అన్నం లేదు కూర లేదని అడగమాను. అది కాదుగా నాకు సీఎం పక్కన వేయమంటుంది. ఎలా ఇస్తారు చెప్పు? మా శరీరం అక్కడ వేయలేదే హైదరాబాద్లో, అట్నుంచి ఇటు ఎందుకు వచ్చింది? వస్తే మంచిది. అంటే అటు నుంచి ఇటు రావడానికి అంటే అది నా మెట్టినిల్లు, అక్కడ ఒక అవినీతివంతుని నేను గద్దె దించాను, ఇక్కడ కూడా ఈయన కూడా గద్దె దించడానికి అని చెప్పేసి. గెలిచి గద్దించిందా? ఓటు పడదు నాకు, నువ్వు ఓడిపోయే కంటే వసిలిపోతే మేలని ఆ రేవంత్ రెడ్డికి నువ్వు బెదవాడ వెళ్ళామా, విజయవాడదే ఆంధ్రాకి మొత్తం పెద్దదే నీకు ఇస్తా అని చెప్పితే సీక్రెట్ ఫైల్ మాకు తెలిసింది. ఆ ఫైల్ పట్టుకొని వచ్చింది, పెద్ద పోస్ట్ తీసుకుంది. వేసుకోమాను, ఉన్నాయి కాంగ్రెస్ ఓట్లు ఉన్నాయి, వస్తాయి, తీసుకోమాను. అసలు ఏపీ ప్రజలు కాంగ్రెస్ని ఆదరిస్తారండి? ఎందుకంటే మన రాష్ట్రాన్ని చీల్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా, మరి అలాంటప్పుడు ఏపీ ప్రజలు అసలు కాంగ్రెస్ని ఆదరిస్తారా మన ఏపీలో? ఒక పెద్ద మేడం గారు చిన్న తప్పు వల్ల, పెద్ద మేడం గారు అంటే ఎవరు? సోనియా మేడం గారి వల్ల కేసీఆర్ని నమ్ముకొని ఆయన చేసిన మోసానికి దొరికిపోయి ఏపీకి అన్యాయం చేసేసింది. తెలుసు, ఆమె అంతరాత్మ తెలుసు తప్పు చేశానని. ఏ రకంగా ఇప్పుడు ఏదో కొద్దిగా లైన్ చేసుకున్నారు, గెలిచాడు. ఇక్కడ మట్టుకి డిపాజిట్లు కొద్దిగా వస్తాయి కానీ గెలవడం అనేది ఉండదు. ఎందుకంటే అభిమానం ఉంటుంది కొద్దిగా, అంతేగాని గెలవడం అని సీట్లు కూడా పెద్దగా రావు. ఈ షర్మిలమ్మకి పవన్ కళ్యాణ్కి ఎంత వస్తాయి అంతే వస్తాయి. దాని మీద మన చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా బలం పుంజుకుంటుంది. అయితే గెలిచేది వైఎస్ఆర్ జగన్.